హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నవోదయ టు నీట్. ఈరోజు అయితే మనం 2024 జేఎన్వి క్లాస్ 6 పేపర్ని అయితే ఇంగ్లీష్ ప్యాసేజెస్ 2 అయితే ఆన్సర్స్ చూద్దాం. మిగతా 2 అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే ఎడిటింగ్ చేద్దాం కష్టమైపోతుంది. ఇంకా మీకు కూడా చూడడానికి ఎక్కువ పెద్దగా అనిపించడం వల్ల ఈ వీడియోలో 2 ప్యాసేజెస్ అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో 2 ప్యాసేజెస్ అయితే చెప్తాను. ఎస్, ఇప్పుడు చూస్తే ప్యాసేజ్ 1 అయితే ఇక్కడ ఆన్సర్ చేద్దాం. ఏమంటున్నాడు? సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ వార్న్ us about the effects of TV on various systems and organs of our body. సైంటిస్ట్ మరియు డాక్టర్లు మనని వార్న్ చేస్తారు దేనిపైన? డేంజరస్ ఎఫెక్ట్స్ ఆఫ్ టీవీ చూడడం వల్ల వచ్చే డేంజరస్ ఎఫెక్ట్స్ గురించి అయితే సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ మన పైన అయితే వార్న్ చేస్తారు కదా. దేని వల్ల? అండ్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ బాడీ ఎఫెక్ట్స్ అవర్ వేరే సిస్టమ్స్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ బాడీ అని వార్న్ చేస్తారు. బట్ మనమేమో ఇవన్నీ ఏం పట్టించుకోకుండా మనమైతే టీవీ అయితే చూస్తూనే ఉంటాం. మళ్ళీ ఒకసారి చదువుదాం. సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ వార్న్ us about the dangerous effects of TV and various systems of organs of our body. వార్న్ us about the dangerous effects of టీవీ చూడడం వల్ల వచ్చే డేంజరస్ ఎఫెక్ట్స్ అవి మన సిస్టమ్స్ని మరియు ఆర్గాన్స్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయని సైంటిస్టులు డాక్టర్స్ మనని వార్న్ చేసినా మనం టీవీ అంతా చూస్తూ ఉంటామని అయితే ఇక్కడ మనమైతే చెప్తున్నారు. ఎవ్రీ వన్ ఆన్ అన్ యావరేజ్ వాచెస్ టీవీ ఫర్ 3 to 4 hours డైలీ. ఒక్కళ్ళు యావరేజ్గా 3 to 4 hours డైలీ టీవీ చూస్తారని అయితే చెప్తున్నారు. అందరూ యావరేజ్గా 3 to 4 hours టీవీ అయితే చూస్తారని అయితే చెప్తున్నారు. విచ్ వీకెండ్స్ ద ఐ సైట్. మన కంటి చూపుని వీక్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది? విచ్ వీకెండ్స్ ద ఐ సైట్ని అయితే వీక్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయంట. మరియు చిల్డ్రన్స్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ బికాస్ దే వాచ్ టీవీ ఫ్రమ్ ఏ క్లోజ్ రేంజ్. ఈ ఐ సైట్ వీక్ అవ్వడంలో చిల్డ్రన్స్ ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్. చాలా మంది చిల్డ్రన్సే ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే దే వాచ్ టీవీ ఫ్రమ్ క్లోజర్ రేంజ్ అని అయితే ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే దగ్గర నుంచి టీవీ చూడడం వల్ల మన ఐ సైట్ అయితే వీక్ అవుతుందని అయితే ఇక్కడ ఇచ్చారు. విచ్ ఇస్ మోర్ హార్మ్ఫుల్. అది అయితే చాలా హార్మ్ఫుల్ అయిందని అయితే ఇచ్చాడు. దిస్ హాస్ ఆల్సో రిజల్టెడ్ ఇన్ జనరల్ కంప్లైంట్ ఆఫ్ హెడేక్. ఇది మనకి జనరల్గా నార్మల్ చిల్డ్రన్స్ ఏమని కంప్లైంట్ చేస్తారంటే హెడేక్ వస్తుందని అయితే కంప్లైంట్ చేస్తారు. జనరల్గా అందరైతే టీవీ దగ్గర నుంచి చూడడం వల్ల హెడేక్ వస్తుందని అయితే కంప్లైంట్ అయితే చేశారు. వాచింగ్ టీవీ ఫర్ లాంగ్ అవర్స్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ అవర్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ గ్రోత్. టీవీని చాలా గంటలు చూడడం వల్ల మన ఫిజికల్ హెల్త్కి మంచిది కాదు, మరి మన మెంటల్ గ్రోత్ కూడా హార్మ్ఫుల్ అని అయితే ఇచ్చాడు. ద హై పిచ్డ్ సౌండ్ ఆఫ్ డ్యాన్స్, మ్యూజిక్ అండ్ ఫైట్స్ ప్రెజెంటెడ్ ఇన్ వేరియస్ ప్రోగ్రామ్స్ మే రిజల్ట్ ఇన్ డెఫ్నెస్. అక్కడ చాలా సౌండ్ అయితే చాలా హై పిచ్డ్గా వస్తుంది కదా. దేంట్లో ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు డ్యాన్స్లో లేకపోతే మ్యూజిక్లో మళ్ళీ ఫైట్లలో మనకి హై పిచ్ సౌండ్ వినడం వల్ల మనకైతే డెఫ్నెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంతే హియరింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ హియరింగ్ లేకపోతే వినిపించకపోవడంని మనమైతే డెఫ్నెస్ అని అయితే అంటాం. వాచింగ్ టీవీ కంటిన్యూస్లీ ఇన్ వన్ పోస్చర్ ఆల్సో కాజెస్ జాయింట్ పెయిన్. మనం ఇప్పుడు ఒక సైకిల్ ముఖ్యంలో కూర్చుంటే చాలాసేపు మనం అంతే కూర్చోడం వల్ల మన జాయింట్ పెయిన్ అయితే వస్తుంది. మనకి బ్యాక్ పెయిన్ ఒకటే పోస్చర్లో కూర్చోవడం వల్ల మనకి జాయింట్ పెయిన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. జాయింట్ పెయిన్, బ్యాక్ ఏక్ అండ్ మజిల్ పెయిన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈటింగ్ వైల్ వాచింగ్ టీవీ మేక్స్ అవుట్ డైజెస్టివ్ సిస్టమ్ స్లగ్గిష్ అండ్ కాజెస్ ఒబేసిటీ. తినేటప్పుడు మనం టీవీ చూస్తే మన డైజెస్టివ్ సిస్టమ్ని స్లగ్గిష్గా చేస్తుందంట, స్లగ్గిష్గా మారుతుందంట. స్లగ్గిష్ అంటే ఏందో ఇక్కడైతే మనం చూద్దాం. వాట్ ఈస్ మీన్ బై స్లగ్గిష్? స్లగ్గిష్ అంటే మూవింగ్ ఆర్ రియాక్టింగ్ ఆర్ వర్కింగ్ మోర్ స్లోలీ దెన్ నార్మల్. స్లగ్గిష్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నాం కదా,
వర్క్ చేసే దానికన్నా చాలా స్లోగా వర్క్ చేయడం దాన్ని మనమైతే స్లగ్గిష్గా అంటాం. మన డైజెస్టివ్ సిస్టమ్ స్లోగా వర్క్ చేయడం అయితే మొదలవుతుందంట. ఎప్పుడు మనం తినేటప్పుడు టీవీ చూస్తే మన డైజెస్టివ్ సిస్టమ్ స్లోగా వర్క్ కావడం స్టార్ట్ అవుతుందంట. అండ్ కాజెస్ ఒబేసిటీ అంటే ఫ్యాట్ అయితే అవుతామంట, మనం లడ్డుగా అయితే అవుతామని అయితే ఉంది. సీన్స్ ఆఫ్ హారర్ అండ్ వైలెన్స్ కాజ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అమాంగ్ ద యూత్. హారర్ సీన్స్ ఉంటాయి కదా, హారర్ సీన్స్ మరియు వైలెన్స్ సీన్స్ మనకి సైకలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ తెస్తుంది. మరియు అది ఎవరి మధ్య వస్తుంది, యూత్కి అయితే ఎక్కువ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు హారర్ సీన్స్ మరియు వైలెన్స్ సీన్స్ చూస్తే మన నైట్ కలర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి దాన్ని మనమైతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్గా అయితే డిస్క్రైబ్ చేశారు ఇక్కడ. ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, వాచింగ్ టీవీ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ అవర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ అవర్. మనకు మెంటల్ హెల్త్కి అయితే ఎఫెక్ట్ చేస్తుంది. ఫిజికల్గా ఎఫెక్ట్ చేయడం అంటే హైట్కి ఎఫెక్ట్ చేయడం, ఇక్కడైతే డైజెషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. చూసాం కదా, మనం టీవీ చూసుకుంటూ తినడం వల్ల మన డైజెషన్ స్లగ్గిష్గా మారుతుంది, అంటే స్లోగా వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ వెయిట్ గురించి కూడా ఇచ్చాడు. ఒబేసిటీ అవుతాం కాబట్టి మనం దాన్ని వెయిట్ కిందకి వస్తాయి కదా, ఒబేసిటీ అయితే మన వెయిట్ అయితే పెరగడం అవుతుంది. నాట్ ఎఫెక్ట్ అంటుంది, ఇక్కడ వెయిట్కి ఎఫెక్ట్ చేస్తుంది, డైజెషన్కి ఎఫెక్ట్ చేస్తుంది, మరియు మెంటల్ హెల్త్కి ఎఫెక్ట్ చేస్తుంది. బట్ మన హైట్ని అయితే టీవీని చూడడం వల్ల మనం అయితే ఎఫెక్ట్ చేయలేము. అందుకే మనం దాన్ని ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఎందుకు నాట్ ఎఫెక్ట్ అన్నది, ఇక్కడ ఎఫెక్టింగ్ అంటే ACD అయితే వస్తాయి, నాట్ ఎఫెక్టింగ్ అంటే బి వస్తుంది. అందుకని టీవీ చూడడం వల్ల మన హైట్కి అయితే ఏం ఎఫెక్ట్ కాదు. సీన్స్ ఆఫ్ హారర్ అండ్ వైలెన్స్ కాజ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అమాంగ్ ద యూత్. ద సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రిఫర్ టు ద ప్రాబ్లమ్స్ కనెక్టెడ్ విత్. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ దేంతో కనెక్ట్ అయి ఉంటాయంటే మైండ్కా, లేకపోతే హార్ట్కా, లేకపోతే హియరింగ్ ఎబిలిటీ, లేకపోతే డైజెస్టివ్ సిస్టమా. డైజెస్టివ్ సిస్టమ్ తోటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి పని లేదు, హార్ట్కి కూడా పని లేదు, మరియు హియరింగ్ ఎబిలిటీకి కూడా పని లేదు. మైండ్ తోటి అయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి అయితే ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వాచింగ్ టీవీ మోస్ట్లీ ఎఫెక్ట్స్ ద ఐసైట్ ఆఫ్ చిల్డ్రన్ బికాస్. ఎక్కువ చిల్డ్రన్ ఒక ఐసైట్ని అయితే ఎఫెక్ట్ చేస్తుంది టీవీ చూడడం వల్ల. అందుకు సీయింగ్ ఫ్రమ్ క్లోజర్, దే వాచ్ టీవీ ఫ్రమ్ క్లోజ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఏలో ఏమి ఇచ్చాడు, దే హ్యావ్ స్లగ్గిష్ డైజెస్టివ్ సిస్టమ్. స్లగ్గిష్ డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పుడు వస్తుంది, మనం టీవీ చూసుకుంటా తినేటప్పుడు. కానీ ఇక్కడ ఐసైట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ మన స్లగ్గిష్ డైజెస్టివ్ సిస్టమ్తో పని లేదు. అందుకే ఏ ఆప్షన్ ఇస్ ద రాంగ్ వన్. బిలో ఏమి ఇచ్చాడు, దే సిట్ ఇన్ రాంగ్ పోస్చర్ వైల్ వాచింగ్ టీవీ. దానివల్ల మన జాయింట్ పెయిన్కి అయితే ఎఫెక్ట్ అవుతుంది, ఐసైట్కి ఎఫెక్ట్ కాదు కదా. అందుకే ఆప్షన్ బి ఇస్ ఆల్సో రాంగ్ వన్. సి అయితే కరెక్ట్ అనుకున్నాం కదా. డీలో ఏమి ఇచ్చాడు, దే ఈట్ వైల్ వాచింగ్ టీవీ అయితే స్లగ్గిష్ డైజెస్టివ్ సిస్టమ్ తెస్తుంది, ఐసైట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు తినేటప్పుడు. ఎస్. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ స్లగ్గిష్. ఇందాకనే చూసినాం కదా, స్లోగా వర్క్ కావడం అంటే ఎనర్జెటిక్గా ఉండడమా. స్లగ్గిష్ అంటే కాదు, బిజీయా కాదు, బ్రిస్కా కాదు, స్లో అంటే స్లగ్గిష్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు, ద యాంటోనిమ్ ఆఫ్ హార్మ్ఫుల్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజెస్. హార్మ్ఫుల్ అంటే ఇంజూరియస్ కదా, డేంజరస్ కదా, హోప్లెస్, దీంతో సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ బి అసలు సంబంధం లేనిది. మనకు ఆప్షన్ సి ద కరెక్ట్ వన్. హార్మ్ఫుల్ అంటే ఇంజూరియస్, బట్ దానికి యాంటోనిమ్ అడిగింది. యాంటోనిమ్ అంటే డిఫరెంట్. హార్మ్ఫుల్కి డిఫరెంట్ ఏంది అది, లేకపోతే ఏమనుకోవచ్చు, హార్మ్ఫుల్కి పూర్తిగా వ్యతిరేకమైన వర్డ్ అంటే యూస్ఫుల్. ఇప్పుడు మన సెకండ్ ప్యాసేజ్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ గ్రేట్ విర్చ్యూ విచ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ పొసెస్. గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి, అది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ చేయాలని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ వేర్ వి ఎక్స్ప్రెస్ అవర్ థ్యాంక్స్ టు సమ్వన్. అదే ఒక ఫీలింగ్ అట. అక్కడ మనం ఏం చేస్తాం, మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏం ఎక్స్ప్రెస్ చేస్తాం, మన థ్యాంక్ యూ, మన థ్యాంక్స్ అయితే వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసాం, దాన్నే మనమైతే ఇక్కడ గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకుంటాం. ఎక్స్ప్రెసింగ్ అవర్ థ్యాంక్స్ టు సమ్వన్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రాటిట్యూడ్. వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. మనం గ్రాటిట్యూడ్ని చాలా విధాలుగా అయితే ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని అయితే ఇక్కడ ఉంది. వీ కెన్ బి గ్రేట్ఫుల్ ఇన్ అవర్ థాట్స్. మనం
థాట్స్ నుంచి గ్రాటిట్యూడ్ ఇవ్వచ్చు, వర్డ్స్ నుంచి గ్రాటిట్యూడ్ ఇవ్వచ్చు, మరియు యాక్షన్స్ నుంచి కూడా గ్రాటిట్యూడ్ ఇవ్వచ్చు అయితే ఉంది. వెన్ వి సే థ్యాంక్ యూ ఇట్ మీన్స్ వీఆర్ గ్రేట్ఫుల్. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తే మనం గ్రేట్ఫుల్గా అయితే ఉన్నట్టు అర్థం. గ్రేట్ఫుల్ అంటే గ్రాటిట్యూడ్. వీ షుడ్ బీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ ఈస్ హెల్ప్ఫుల్ టు అస్. వేరే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తే మనం ఎప్పుడు వాళ్ళకి గ్రేట్ఫుల్గా ఉండాలని అయితే చెప్తున్నాడు. వీ షుడ్ బీ grateful to God because he has blessed us with we should be grateful to God because he has blessed us with many good things. మనం దేవుడికి గ్రేట్ఫుల్ గా ఉండాలంట. అందుకు మనకి చాలా మంచి థింగ్స్ తోటి అయితే మనం బ్లెస్ చేశారు కదా. మనకు మంచి జాబ్ అయినా లేకపోతే ఏదైనా ఇచ్చి మనం అయితే మంచిగా బ్లెస్ చేశారు కాబట్టి మనం గాడ్కి అయితే గ్రేట్ఫుల్ గా ఉండాలని అయితే చెప్తున్నారు. వీ షుడ్ సే థ్యాంక్స్ టు హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలంటే ఎక్కడి మన బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ నుంచి అయితే థ్యాంక్స్ చెప్పాలని అయితే ఉంది. ఎస్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? థ్యాంక్ యూ మీన్స్ దట్ వీఆర్, థ్యాంక్ యూ అంటే మనం దట్ వీఆర్ గ్రేట్ఫుల్ అని అయితే ఇక్కడ ప్యాసేజ్లో చూసాం కాబట్టి వేరేది ఏం చూడకుండా మనం అయితే ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్గా అయితే పెట్టేశాలి. వాట్ ఈస్ ఎ గ్రేట్ విచ్, ఏది మంచి పద్ధతి? ఎక్స్ప్రెసింగ్ క్రూయాలిటీ ఈజ్ మంచి పద్ధత కాదు, ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ ఈజ్ మంచి పద్ధతి. అందుకే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. మీకు ఒకవేళ మంచి కరెక్ట్ ఆన్సర్ దొరికేస్తే మీరు వేరే ఆప్షన్ చదవకుండా మీ టైం వేస్ట్, ఇంకా ఎగ్జామ్లో టైం కూడా ఉండదు. ఎస్, మనం మంచిగా చదువుకుంటే ఆన్సర్స్ తొందరగా వచ్చేస్తాయి. వన్ కెన్ బి గ్రేట్ఫుల్ ఇన్ వన్స్ థాట్స్, డ్యూటీస్తో మనమైతే గ్రేట్ఫుల్గా ఉండలేము కదా. ప్యాసేజ్లో ఇచ్చినట్టు డ్యూటీస్ ఇవ్వలేదు, ఎన్నింగ్స్ ఇవ్వలేదు, మరియు పద్ధతులు ఇవ్వలేదు. థాట్స్ అనేది ఇచ్చాడు కదా. ఇక్కడ మనకు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అయితే మారుతుంది. హెల్ప్ఫుల్ ఈస్ అన్ నౌన్, ప్రనౌన్, వర్బ్ ఆర్ అడ్జెక్టివ్. హెల్ప్ఫుల్ ఈస్ అన్ అడ్జెక్టివ్, ఎందుకంటే ఇక లాస్ట్కి ఎఫ్యూఎల్ అయితే చెప్పేస్తుంది మనకైతే ఇక్కడ ఒక ఇదైతే అడ్జెక్టివ్ అని. నౌన్ అంటే ఏంది? నేమ్. ప్రనౌన్ అంటే అండి పేరుకు బదులుగా ఉపయోగించదాన్ని ప్రనౌన్. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్స్. కానీ ఇక్కడ అడ్జెక్టివ్ అంటే ఏంది? యాడింగ్ ఎక్స్ట్రా మీనింగ్ టు ఏ నౌన్ అంటే హెల్ప్ఫుల్. ఒక్కసారి నాకు ఒక డౌట్ వస్తుంది. హెల్ప్ఫుల్ కరెక్ట్ డిస్కస్ చేసుకుంది. ఇక లాస్ట్కి ఎఫ్యూఎల్ వచ్చిన కాబట్టి మనం దాన్ని అడ్జెక్టివ్ అయితే చెప్పుకోవచ్చు, హెల్ప్ఫుల్. మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన కూడా వీడియోస్ వస్తాయండి, కాకపోతే మీరు నాకు సపోర్ట్ చేయడం అనేది కొద్దిగా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే నా కూడా ఒక మోటివేషన్ రావాలి వీడియోస్ చేయాలని. అందుకే మీరైతే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం చేయాలి. ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసి విచ్ మీన్స్, పద్ధతి అంటే విచ్ మీన్స్ క్వాలిటీ, ఎవిల్, హీరోయిజం, పీస్. ఎస్, విచ్ అంటే ఏందో మనం చూద్దాం. నేనైతే ఇక్కడ పద్ధతి అని అనుకుంటున్నాను, బట్ మనకి ఇంగ్లీష్లో కావాలి కాబట్టి చూద్దాం. బిహేవియర్ షోయింగ్ హై మోరల్ స్టాండర్డ్స్ ఆర్ ఏ స్పెసిఫిక్ అడ్మైరబుల్ ఇన్నెట్ క్వాలిటీ అంటే హీరోయిజమా, లేకపోతే ఎవిల్ అనే ఇక్కడ విచ్ అంటే ఏమి ఇచ్చారు మనకి? హై మోరల్ స్టాండర్డ్స్ చూపించడం దాన్ని మనమైతే ఈవిల్ అని అన్నాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రాంగ్. హీరోయిజం అన్నాం కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రాంగ్. ది పీస్ గురించి అయితే ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రాంగ్. అండ్ క్వాలిటీ, విచ్ మీన్స్ క్వాలిటీ, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. థ్యాంక్ యూ అండి. ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే ఇక్కడ దాకా అయితే ఎండ్ అయిపోతుంది. మీకు ఏదైనా వాయిస్ అన్నా మంచి క్లారిటీగా లేదా, లేకపోతే స్క్రీన్ క్లారిటీగా లేదా చెప్తే నేనైతే నెక్స్ట్ వీడియో నుంచి అయితే ఇంప్రూవ్ అయ్యి వస్తాను. థ్యాంక్ యూ.